షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడు పెద్దగా ఫామ్లో లేడు, కానీ ఒకప్పుడు సోషల్ మీడియాలో ఈ పేరు చాలా పాపులర్. హీరో రేంజ్లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్ ద్వారా యూట్యూబ్ స్టార్గా పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ చేసిన ప్రతి షార్ట్ ఫిల్మ్ కొన్ని మిలియన్ వ్యూస్తో దూసుకుపోయేవి. కానీ కొన్ని నెలలుగా ఆడియన్స్ ముందుకు రాలేకపోయాడు షణ్ముఖ్. తెలుగులో అత్యధిక సబ్స్క్రైబర్స్ కలిగిన యూట్యూబర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ను. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో సతమతమయ్యాడు. నిత్యం ఏదొక వివాదంతో వార్తల్లో నిలిచాడు. ప్రేమ, బ్రేకప్, అరెస్ట్, ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. చివరకు ఎలాంటి కంటెంట్ చేయకుండా, ప్రేక్షకుల ముందుకు రాకుండా అజ్ఞాతంలో ఉండిపోయాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే దీప్తి సునైనాతో ప్రేమాయణం నడిపాడు. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5లోకి విన్నర్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన షన్ను చివరకు రన్నరప్ అయ్యాడు. బిగ్ బాస్ షో తర్వాత దీప్తితో బ్రేకప్తో మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు. కొన్నాళ్ళ క్రితం గంజాయి సేవించాడని పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య ఓ అమ్మాయిని మోసం చేశాడని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఇలా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షణ్ముఖ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నాకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇంట్రెస్ట్. ఇదే విషయం మా నాన్నకు చెప్తే చెప్పు తెగుద్ది అన్నారు అని తెలిపాడు షణ్ముఖ్. ఇక బిగ్ బాస్ షోకు వెళ్లకుండా ఉండాల్సింది, అనవసరంగా వెళ్ళాను అనిపించింది అని షాకింగ్ కామెంట్స్ చేశాడు షణ్ముఖ్. ఆ తర్వాత ఒక కేసులో నా పేరు వచ్చింది. అప్పుడు చాలా బాధపడ్డాను. దాని నుంచి బయటకు రాలేకపోయాను. నా జీవితం ఇంకా అయిపోయింది అనుకున్నానని అన్నాడు. మొన్న మధ్య మా నాన్న ఓ ప్రమాదానికి గురయ్యారు. రైలు ఎక్కబోయి బీపీ తగ్గడంతో కింద పడిపోయారు. ఆ రోజు నేను ఏడవలేదు. ఆ బాధను నాలోనే దిగమింగుకున్నా. ఎందుకంటే అప్పుడు మా అమ్మకు క్యాన్సర్ సర్జరీ చేశారు. నాన్నకు ఇలా జరిగిందని చెప్తే తట్టుకోలేదు, ఏడ్చేస్తుంది, కుట్లు విడిపోతాయి. అందుకే ఆ బాధ నాలోనే దాచుకున్నాను. కానీ నేను మా నాన్నకు మంచి కొడుకును కాలేకపోయానంటూ ఎమోషనల్ అయ్యాడు షణ్ముఖ్.